హలో హరీస్. గోవా ట్రిప్లో ఇప్పుడైతే మనం రేస్ మెగా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. నిజం చెప్తున్నా, ఈ ప్లేస్ ఉంటుంది, ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆన్ ది వేలో చిన్న చిన్న నదులు, చిన్న చిన్న వీధులు, మధ్యలో కొబ్బరి చెట్లు. ఆహా, నాకైతే ఒక ఎక్సలెంట్ వ్యూ అని చెప్తాను నేనైతే. అట్లా లోకల్స్ ఇల్లుల మధ్యలోంచి అట్లా పాస్ అవుతూ ఉంటుంటే ఉన్నాయి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పక్కనే బీచ్, ఇటు పక్కన రోడ్, మళ్ళీ ఇటు పక్క బీచ్. ఒకసారి మీరు ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ బీచ్ని కోకో బీచ్ అంటారంట. నేనైతే ఇక్కడ దిగలేదు, ఎందుకంటే రేస్ మెగా ఫోర్ట్కి వెళ్తే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి సో ఇంక డైరెక్ట్ వెళ్ళిపోయాను నేనైతే. నెక్స్ట్ టైం ఎవరైనా గోవా వస్తే మాత్రం ఈ బీచ్ని, నెక్స్ట్ ఇక్కడున్న పోర్ట్ని తప్పకుండా కవర్ చేయండి. ఒక పక్క నుంచి అలలు వస్తుంటే ఆ ఫీలింగ్ ఉంది, ఒక డిఫరెంట్ వైబ్ అని చెప్పాలి, ఎక్సలెంట్ వైబ్. అట్లా నేనైతే ఆ చల్లగాల్ని చూస్తూ, ఆ మేఘాలని చూస్తూ పోర్ట్కి అయితే ఎంటర్ అయ్యాను. అండ్ ఇక్కడ పోర్ట్ టికెట్ ఒకటి ఈచ్ పర్సన్ 100-200 ఛార్జ్ చేశారు. అట్లా కింద నుంచి పైకి వస్తాం. ఈ ప్లేస్లో అయితే ఫోటో అయితే మస్తు ఉంది. ఇది అంటే లైక్ ఇది ఒక జైల్ కమ్ ఒక పోర్ట్ అనమాట. ఒక షిప్ హార్బర్ నుంచి వచ్చినవన్నీ అప్పట్లో ఇక్కడ ఉండేవారట. సో అట్లా ఎవరైనా రాకుండా, లేదంటే సమ్ సీక్రెట్స్ మెయింటైన్ చేయాలన్నా ఇట్లా ఉండేవారు. ఎంట్రన్స్ అయిన తర్వాత స్టెప్స్ అంటూ ఉండే పైకి వెళ్తుంటే. అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ సమ్ రూమ్స్ ఉన్నాయి. ఏంటి రూమ్స్ అని చూస్తే మాత్రం సో లోపలైతే ఒక డిఫరెంట్ అంటే జనవరికి, ఫిబ్రవరికి, మార్చ్ ఈ హోల్ ఉంచేసారా, డెత్ హోల్. ఎవరైనా లైక్ అవుటర్స్ వస్తేనంట వేడి నూనె కిందన వేస్తే సో ఆ కింద ఉన్న వాళ్ళు కాలిపోయి చనిపోయేవారట. సో అప్పట్లో అంత టెక్నాలజీ యూజ్ చేసేవారు. ఇక్కడున్న పిక్చర్స్ అయితే జనవరి డే 1, Jan 2, Jan 3 అట్లా జాన్ నుంచి Feb 28 వరకు ఎవ్రీథింగ్ అంటే డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ రిపోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయింది, సో అట్లా గోవా ఎట్లా వచ్చింది అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఒక వ్యూ ఉంది, ఇదైతే దీని నుంచి దానికి కనెక్షన్. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే అట్లా ఆ పోర్ట్ ఒక వ్యూ. ఇక్కడ నుంచి అయితే ఒక పక్క సముద్రం కనబడుతుంది కదా, అక్కడి నుంచి షిప్స్ వచ్చేవంట. సో ఒక ప్లేస్ ఉంది దానిలోనే, లైక్ అంటే పోర్ట్ మొత్తం ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికని ఒక లుక్ ఇది. చూస్తున్నారా, బంగారంలో మెరుస్తుంది చెప్పాలంటే. ఆ పోర్ట్ మొత్తం చెక్కతోనే చేశారు. రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే. మొత్తం అంటే ఒక వుడ్ తీసుకొని, వుడ్తో లైక్ ఏ రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అక్కడ పెట్టి దానికోసం డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక ల్యాడర్ కనబడుతుంది, అంటే మీకు కనిపించదు, నెక్స్ట్ కనిపిస్తుంది. అట్లా కూడా దిగే అంటే షార్ట్ కట్, ఒకటి లాంగ్ కట్. ఇట్లా నేనైతే కిందకి వెళ్ళి మొత్తం చూపిస్తూ ఉండండి, దీని నెక్స్ట్ వస్తుంది. సో అట్లా సర్కిల్స్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది ఆ ల్యాడర్. సో వ్యూ అయితే అప్పట్లోనే అంత స్ట్రాంగెస్ట్ వాల్స్ అంత గట్టిగా ప్రిపేర్ చేశారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ చిన్న చిన్న రూమ్స్లోని ఇందాక నేను మీకు చూపించిన పోస్టర్స్ అని, ఆ హౌసెస్ అని, చిన్న వుడ్తో ఒక మొత్తం మ్యాప్ అంతా ఉంది కదా, అది అక్కడ పైన రూమ్లో ఉండేది. ఇక్కడికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. అక్కడ కనిపిస్తున్నవే అప్పట్లో యూజ్ చేసేవారు గన్స్. అందులో ఒక ఐరన్ బాల్ పెట్టి వెనక ఫైర్ వెలిగించి ఎవరైనా అపోనెంట్ వాళ్ళు మనకి యాంటీగా వచ్చినట్లయితే అట్లాంటి ఫైర్ ప్లేస్ చేసుకొని యూజ్ చేసేవారట. అట్లా యూజ్ చేసుకొని వాళ్ళ మొత్తం డిష్. ఇక్కడ ప్రతి ఒక్కొక్క పోస్టరు అండ్ ఒక్కొక్క వాల్ అయితే ఒక్కొక్క సిగ్నిఫికెన్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పక్కర్లేదు. కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంక నెంబర్ ఆఫ్ ట్రీస్, ఎటు చూసినా సముద్రం. అక్కడి నుంచి అలా నడుస్తూ ఇదంతా చెప్పాలంటే ఒక లాంగ్ వాక్, ఒక ట్రెక్కింగ్ ఈ పోర్ట్ అనేది. ట్రెక్కింగ్ కమ్ అడ్వెంచర్ అనమాట. సో ఫైనల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి అంటే పక్కనే కాదు, వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉందనిపించింది నాకైతే. ఇట్లా చెట్ల మధ్యలోంచి నడుస్తూ
పాస్ అవుతుంటే ఫైనల్గా కిందకి చూస్తే ఇంత పెద్ద స్టెప్స్ ఉన్నాయి. అవి స్టెప్స్ ఎక్కడం అంటే చాలా కష్టం. ఎవరైనా రావాలి అంటే ఇలా ఎక్కొచ్చు, ఎగ్జిట్లోంచి వచ్చేయండి షార్ట్కట్. అట్లా స్టెప్స్ అన్నీ ఎక్కి మెల్లగా మూవ్ ఆన్ అయ్యి ప్రొసీడ్ అయ్యేవారు. సో ఇక్కడ మొత్తానికైతే నేను ఎండింగ్ వరకు అయితే వచ్చేసాను. సో ఇదండి మొత్తానికైతే రేస్ మెగా ఫోర్ట్. ఎవరైనా గోవా వస్తే మాత్రం ఇది మర్చిపోకండి. బాగా బీచ్ అట్లాంటి పోర్టు అటు ఇటు ఆ ఏరియా నుంచి కొంచెం ఇటుపక్క రండి. మనం ఇక్కడి నుంచి చూస్తే అటుపక్క పంజిమ్ కనిపిస్తుంది, ఆ దూరంగా ఉన్న క్యాసినోసే, బిగ్ డాడీ అలాంటివి. సో డోంట్ మిస్.